హాయ్ హలో ఆదబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మహా అవతార్ నరసింహ మూవీ 2025 జూలై 25న థియేటర్స్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక డివోషనల్ యానిమేటెడ్ ఫుల్ లెంత్ మూవీ ఇది. ఈ మూవీకి పెద్దగా ప్రచారం ఏం చేయలేదు, పెద్ద పబ్లిసిటీ ఏం చేయలేదు. అయినా కూడా థియేటర్లలో కనకవర్షం కురిపించింది. జనాలు చెప్పులు వదిలి మరీ థియేటర్లను గుడిలాగా మార్చేసిన మూవీ. 300 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించిన ఈ మూవీని కేవలం మౌత్ టాక్ వల్లే ప్రేక్షకులు నడిపించారు. అట్లాగే సెప్టెంబర్ 19 నుంచి నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని చూడొచ్చు మూవీ. ఇది సూపర్ మూవీ, ఫ్యామిలీతో చూడదగిన డివోషనల్ మూవీ. మహా అవతార్ నరసింహ మూవీ స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు, అదే పాత స్టోరీ, పురాణాల్లోదే. హిందూ మైథలాజికల్ స్టోరీలో నుంచే భక్త ప్రహ్లాద మూవీ స్టోరీ. మనం చిన్నప్పటి నుంచి భక్త ప్రహ్లాదుడి గురించి వింటూనే ఉంటాం, సినిమాలు కూడా వచ్చి ఉన్నాయి మన పక్క. అది స్టోరీ ఏం కొత్తది కాదు, కాకపోతే సినిమా తీసిన విధానమే కొత్తది. యానిమేటెడ్ ఫుల్ లెంత్ యానిమేటెడ్లో తీసిన మూవీ ఇది. లాస్ట్ సమయం నేను 2 సార్లు పోయి థియేటర్లో చూసిన. అసలు ఇది మొత్తం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గ్లోబల్ వైడ్గా ఒక బిగ్ న్యూస్ అయితే వచ్చింది. మహా అవతార్ నరసింహ మూవీని తీసుకొని అకాడమిక్ అవార్డు వాళ్ళు తమ న్యూస్ పోర్టల్లో అఫీషియల్గా విడుదల చేసిన అప్డేట్. అది తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సస్రియకాల్ నేను యూట్యూబ్ బేగాడ్ ఛానల్ నుంచి జఫ్ఫా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ బిగ్ అప్డేట్ ఏంటంటే, మన మహా అవతార్ నరసింహ మూవీ 2006 ఆస్కార్ అవార్డుకి ఎలిజిబుల్ అయింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 35 సినిమాల జాబితాలో మన మహా అవతార్ నరసింహ మూవీ కూడా ఒకటి. ఇది ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఫుల్ లెంత్ యానిమేటెడ్ ఫిలిం ఇలా ఆస్కార్ రేస్లో చేరడం ఇదే ఫస్ట్ టైం. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్లో పోటీ ఏం చిన్నది కాదు. జుటోపియా, డిమాండ్ స్లేయర్ లాంటి జపాన్, అమెరికా యానిమేటెడ్ స్టూడియోలతో పోటీ పడనుంది మన మహా అవతార్ నరసింహ మూవీ. మూవీ టీం ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మూవీ కేవలం మహా నరసింహ అవతార్ మూవీతోనే ఆగదు. హిందూ పురాణాల్లోని 10 అవతారాలు, రాముడు, కలికి, కృష్ణుడు వంటి 10 అవతారాలలో 10 సినిమాలుగా 2037 వరకు రిలీజ్ అవుతాయని భారతీయ పురాణాలకు హాలీవుడ్ లెవెల్లో ప్రజెంట్ చేసే భారీ విజన్ ఇది. నా ఒపీనియన్లో సూటిగా చెప్పాల్సి వస్తే ఈ మూవీకి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. వరల్డ్ వైడ్ కథ యూనిక్గా అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. గ్లోబల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందూ పురాణాలు అట్లాగే ఇండియన్ మైథలాజికల్ వరల్డ్ గురించి ఇప్పుడుండే జనరేషన్ కొద్దిగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఆస్కార్ ప్రాసెస్లో మహా అవతార్ నరసింహ మూవీకి ఆస్కార్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.